ప్రభుత్వాలు 34 సంవత్సరాలు ఎట్లా దీన్ని వాడుకున్నారు అని అంటే, వీడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చొరబాటుదారుని అని అనుకుందాం. ఇప్పుడు ప్రభుత్వాలు నా దగ్గరకు వచ్చి ఏమంటే, చూడరా బాయ్ నువ్వు లంగలుచ్చ దందలు చేసి భారత్ బార్డర్ దాటి వచ్చినావు, నీకు నేను రేషన్ కార్డు ఇచ్చిన, ఓటర్ కార్డు ఇచ్చిన, ఇళ్ల పట్టాలు ఇచ్చిన, జాగ పట్టాలు ఇచ్చిన, నువ్వు మాకు మద్దతు తెలియకుండా కిరికిరీలకి ఇట్లా చేసినావు అనుకో బిడ్డ, నిన్ను ఇడికైనా ఎలగొట్టి చేస్తా, లేకపోతే నిన్ను నేను చల్లగా చూసుకుంటా. నేనేం చేస్తా, మిగతా వాళ్ళు గంగల గలవని నేను మంచుకుంటా చాలని చెప్పి నేను ఓటు వేసుడు మొదలెడతా. ఇట్లా స్టార్ట్ అయింది వెస్ట్ బెంగాల్లో. ఇక దొంగనే ఉంటాడు కదా, మళ్ళా వీళ్లకు నాకు ఖచ్చితంగా ఎట్లనో ఇక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్ వాళ్ళు నాకు ఓటేయరు కాబట్టి ఈ చొరబాటుదారులు నేను పెంచుకున్న రోజులు నాకు బంపర్ మెజారిటీలు ఎక్కడ పోవు అని చెప్పి మమతా బెనర్జీ డిసైడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఎట్లయిపోయింది అంటే ఈ నెక్సెస్ నిడగొడదామంటే, అందుకే స్ట్రీట్ ప్రొటెస్టులు ఇంతగానో వాళ్ళకు బలం దొరుకుతున్నది. మేము సిఏఏకి అగెయిన్స్టు, ఎన్పిఆర్కి అగెయిన్స్టు, ఎన్ఆర్సీకి అగెయిన్స్టు అని అంటే పోరగల్ల మజా కాదు ఇది. వాళ్ళు ఐకమత్యం ఉండి భారత అఖండతకే ఛాలెంజ్ చేస్తున్నారు. నీ రాజ్యాంగంలా నీ నాయకత్వంలా వాళ్ళది నడుస్తున్నది అని అంటే ఒకసారి ఇమాజిన్ చేయి మమతా బెనర్జీ ఎంత విషం నాటిందో.